ముఖ్యము. ఆయన జీవితంలో మంచి గుణలక్షణాలు ఉన్నాయి. ఆయన జీవితం ద్వారా మనము పాఠాలు నేర్చుకోవడానికి ప్రభు ఈ దినం మనకి ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారి దగ్గర 12 మంది శిష్యులు, ఆ 12 మంది శిష్యులను ఆయన పిలిచి ఏర్పాటు చేసి వారికి అపోస్తులని పేరు పెట్టారు. ఆ మాట మనము లోకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనంలో చూడగలం. ఊరికనే మీ మనసుల్లో అలాగా తలంపును ఉంచండి, చూస్తే చూడవచ్చును. కానీ ప్రభు 12 మంది శిష్యులను పిలిచి ఏర్పాటు చేసి వారిని అపోస్తులని పేరు పెట్టినని లోకాసు వార్త 6వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నది ఆ మాటలు. బైబిల్లో 13 మంది అపోస్తులు ఉన్నారు. మరొక అపోస్తుడు ఎవరు అన్న మాట మనకి ఆలోచన వస్తే అపోస్తుడైన పౌలు. ఆయన గూర్చి మొదటి కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 1 నుండి మనం చూస్తాం. నేను అపోస్తుడను కానా, నేను అపోస్తుడనే అని కొన్ని మాటలు అక్కడ మాట్లాడుతున్నట్టు మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 1 నుండి అక్కడ అపోస్తుడైన పౌలు మనం చూస్తాం. అతను కూడా అపోస్తులుడు. యేసు ప్రభువారు శిష్యులు 12 మంది అపోస్తులు, అలాగే పౌలు కూడా. ఇప్పుడు బైబిల్లో ఎంతమంది అపోస్తులు అన్న మాట మనకి గుర్తుకు రావాలి అంటే 13 మంది ఉన్నారు. వీరందరూ దేవుని పునాది కొరకు దేవుడు వారిని పునాదులుగా ఉపయోగించుకొని వారి ద్వారా తన రాజ్య నివాసాన్ని కట్టడానికి ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. సరే, ఈరోజు మనము నేర్చుకోబోయే దేవుని వాక్యం, ఆంధ్రేయ జీవితంలో మనం ఏమి నేర్చుకోగలం, ఆయన నుండి ఏమి పాఠాలు మనకి అర్థమవుతాయి అని అంటే, పేతురు గారి గురించి మనకు బాగా పరిచయమే. ఆయన సహోదరుడే ఆంద్రేయ. వీరిద్దరూ అన్నదమ్ములు. అయితే ఎక్కువగా మనము పేతురు గురించి చాలా చోట్ల వింటూ వస్తాం, అలాగే ఆంద్రేయ గురించి కూడా వింటాం. కానీ ఈరోజు మరొకసారి ఆంద్రేయ గురించి కొన్ని విషయాలు, ఎలాగా ప్రభు దగ్గరికి వచ్చాడో, ఎలాగ ప్రభువుతో జీవించాడో, కొన్ని సంగతులు ఆంద్రేయ జీవితంలో నుండి మనము నేర్చుకుందాం. ఆ 3 మాటలు ఆంద్రేయ జీవితంలో చేసిన 3 పనులు మేము ముందు పెడతాను. మీరు జ్ఞాపకం చేసుకుంటే మంచిది, లేదా మీరు రాసి ఉంచుకున్నా మంచిదే. మొదటి మాట, ఆంద్రేయ జీవితంలో చేసిన 3 పనుల్లో మొదటి మాట విని వెంబడించాడు. ఇది మొదటి మాట, విని వెంబడించాడు. రెండవది, ప్రభువును ఇతరులకు పరిచయం చేశాడు. రెండవది, ఇతరులకు ప్రభువుని పరిచయం చేశాడు. మూడవది, ప్రభు కొరకు పౌరుషముగా జీవించాడు. ఈ 3 మాటలే ఆంద్రేయ జీవితంలో నుండి మనం నేర్చుకుంటాం. మన జీవితంలో కూడా ఎలాగా ప్రభుని గురించి విని ఆయన దగ్గరకు వచ్చి ఆయన వెంబడిస్తున్నామో, మనము ఇతరులకు ప్రభుని గురించి ఎలా పరిచయం చేయాలో, మనము ప్రభు కొరకు ఎలాగా రోషము కలిగి పౌరుషముగా మనం బ్రతకాలో, ఆంద్రేయ జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనము నేర్చుకుంటే మనం కూడా అలాగనే జీవించాలా అన్న ఒక ఆలోచన, ఒక తీర్మానంతో, ఒక మంచి నిర్ణయంతో ఈ మందిరంలో ఉంటున్న మనము విడిచి వెళ్తున్నప్పుడు అటువంటి మంచి ఆలోచన తీర్మానంతో మనం వెళ్ళగలగాలి అనే మాటలు ఈరోజు మనము నేర్చుకోబోతాం. రండి, మొదటి ఆ మాట ఆంద్రేయ జీవితంలో విని వెంబడించాడు అనడానికి 37వ వచనంలోను 40వ వచనంలోను చక్కని మాటలు మనము చదువుతూ వస్తాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలోని 37వ వచనంలో అతడు చెప్పిన మాట, ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి అన్న మాట. తర్వాత 40వ వచనం దగ్గరికి వస్తే, యోహాను ఆ మాట విని ఆయనను వెంబడించిన 2 శిష్యుల్లో ఒకడు సిమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ అని చెబుతూ, ఆ తర్వాత వచనం, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటామని అతనితో చెప్పి. ఈ వచనాలలో దేవుని మాటలు మనం నేర్చుకుంటే ఆంద్రేయ జీవితంలో మొదటి మాట ఏమిటి అన్న ఆలోచన అంటే, యేసు ప్రభు గురించి యోహాను పరిచయం చేసినప్పుడు, చెప్పినప్పుడు ఆయన గురించి విని ఆయన వెదుకుచూ ఆయన వెంబడి
ఆంద్రేయ వెళ్ళాడు అన్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆయన దేవుని గొర్రెపిల్ల అని యోహాను చెప్పి ఉన్నాడో, బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచయం చేస్తూ వచ్చాడో, ఆంద్రేయ ఆ మాట విని తన జీవితంలో విశ్వాసం కలిగి ఆయనను వెంబడించడము ప్రారంభించాడు. అందుకు బైబిల్లో ఈ మాట మనకి బాగా పరిచయం మాటే. రోమపత్రిక 10:17 వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును అన్న మాట మనం చూస్తాం. యేసు ప్రభు గురించి పరిచయం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన గురించి ఈయన దేవుని కుమారుడు, దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడని పరిచయం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన గూర్చి విన్నప్పుడు అతనికి విశ్వాసము కలిగి దేవునిని వెంబడించడం ప్రారంభించాడు. ఒక సంగతి మనము జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇక్కడ ఉన్న వారందరం కూడా ప్రభుని గురించి విని వచ్చి ఆయన వెంబడిస్తున్న వారమే. ఇక్కడ మీరైనా నేనైనా సరే ఏదో ఒక విధముగా కొందరు పాటలు విని ఆ పాటల్లో ఉన్న భావాన్ని తెలుసుకొని యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో ఎరిగి విని వెంబడించిన వారు ఉన్నారు. ఇలాగే ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా ప్రభుని గురించి విన్నాము, ఆయన దగ్గరకు వచ్చాము, ఆయన్ను వెంబడించే వారంగా మనం ఉండాలి. అదే ఆంధ్ర ఇక్కడ చేస్తున్న ఒక మంచి పని ఏమిటనంటే, ఎప్పుడైతే ఆయన గురించి విన్నారో విన్న తర్వాత ఆయన వెంబడించడము అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సరే, వెంబడించాడు, విన్నాడు, ఈ 2 పదాలు మనకు అర్థమవుతూ వచ్చాయి. అయితే ఇంకా కొంచెం లోతుగా మనం ఆలోచన చేస్తే, విన్ని వెంబడించిన ఆంద్రేయ మన జీవితంలోనూ ఆంద్రేయ జీవితంలోనూ కొంచెం దగ్గరగా పెట్టి మనం ఆలోచన చేస్తే, విని వెంబడించట్లో 3 విషయాలు మీకు గుర్తు చేస్తాను. విని ఆంద్రేయ ఎలాగా వెంబడించాడో, మనము ప్రభు గురించి విని దేవుని దగ్గరకు వచ్చి ఆయన వెంబడిస్తున్నామో, ఆ విని వెంబడించట్లో 3 సంగతులు మేము ముందు ఉంచాలని నా ఆలోచన. ఏంటి ఆ 3 సంగతులు అనంటే, మొదటి మాట విని వెంబడించట్లో మొదటి మాట ఈ విధంగా మనము దేవుని వాక్యంలో చూడగలం. మొదటిది విడిచిపెట్టి వెంబడించాలి, ఇది మొదటి మాట. రెండోది వింటూ వెంబడించాలి. మూడోది వెనుక తీయక వెంబడించాలి. విని వెంబడించట్లో 3 విషయాలు మనం ఇక్కడ నేర్చుకోబోతాం. విడిచిపెట్టి వెంబడించాలి, వింటూ వెంబడించాలి, వెనక తీయక వెంబడించాలి. ఆంద్రేయ ప్రభువుని గురించి విన్నాడు, వినిన తర్వాత ఆయన వెంబడించాడు. వెంబడిస్తూ తన జీవితంలో దేవుని కొరకు ఎలాగా ఇతరులకు తను ఎరిగిన సత్యం, తను నేర్చుకున్న మాటలు, తను నేర్చుకున్న దేవుని గురించి ఇతరులకు ఎలా పరిచయం చేస్తూ వచ్చాడు. పరిచయం చేయడమే కాదు, ప్రకటించడమే కాదు, తాను ప్రభు కొరకు ఎలాగా పౌరుషంగా దేవుని కొరకు ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే జీవిస్తూ వచ్చాడో, బ్రతుకుతూ వచ్చాడో, ఈరోజు ఆ మాటలు మన జీవితాల్లో, మన ఆలోచనలో, మన మనసుల్లో పడనిస్తే మనము కూడా అలాగ ఉండాలని ఒక మంచి నిర్ణయంలోకి మనము రాగలం. సరే, విని వెంబడించట్లో మొదటి మాట మనం చూస్తూ వస్తున్నాం కదా. విడిచిపెట్టి వెంబడించాలి అనడానికి రండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో పేతురు గారు ఈ విధంగా మాట్లాడుతూ వస్తారు. ఏమని మాట్లాడుతారు అంటే, ఇదిగో మేము సమస్తమును విడిచి నిన్ను వెంబడించితిమి అని అన్నాడు. తర్వాత అవసరం లేదు కానీ ఆ మాట మనము అక్కడ చూస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. పేతురు అంటున్న మాట, ఇదిగో మేము సమస్తమును విడిచి నిన్ను వెంబడించితిమి. దేవుణ్ణి వెంబడించేవారు ఏమి విడిచి వెంబడించాలి, ఆయన వెంబడిస్తే ఏమి విడిచిపెట్టాలి అన్న మాటలు మన దగ్గరికి రానిస్తే, చాలాసార్లు దేవుని వాక్యం మనం వింటూ ఉంటాం, చాలాసార్లు దేవుని వాక్యం చదువుతూ ఉంటాం, కానీ కొన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. కొన్ని విడవక మానలేకే మన జీవితంలో దేవునిలో ఎక్కువగా మనము ఎదగలేక, దేవునిని మరింకెక్కువగా మనం వెంబడించలేక, మన జీవితంలో పొందవలసిన ఆశీర్వాదాలే కానీ, మన జీవితంలో దేవుడు చేయవలసిన కార్యాలే కానీ మన జీవితంలో అవి అనుభవించలేకపోతున్నాం. ఏమి విడిచిపెట్టాలో అవి విడిచిపెట్టి మనం ప్రభువుని వెంబడిస్తే దేవుడు మన పరిశుద్ధ జీవితాన్ని చూస్తాడు. దేవుడు మన విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు మన భక్తిని మనం చూస్తాడు. ఇవేవి విడిచిపెట్టకుండా లోకంలో ఉన్నవి
కొన్నిసార్లు కొన్ని అలవాటులు ఉంటాయి, అలవాటులు విడిచిపెట్టకుండా మనం వెంబడిస్తాం. కొన్నిసార్లు కొన్ని మాటలు మాట్లాడతాం, ఆ మాటలు విడిచిపెట్టకుండా మనం మాట్లాడతాం. కొన్నిసార్లు మన చూపులు విడిచిపెట్టకుండా మనం వెంబడిస్తూ ఉంటాం. మన మాటలైనా, మన అలవాటులైనా, మన చూపులైనా సరే అవి ఏవైనా దేవునికి వ్యతిరేకమైనవి అనంటే, దేవునికి నచ్చనివైనవి అయి ఉంటే, దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం కదా, విన్నాము కదా, ఆయన గురించి, ఆయన దగ్గరకు రావాలని ఒక తీర్మానం చేసుకున్నాము కదా, దేవుడు గొప్పవాడని మనం తెలిసింది కదా, ఆయన వెంబడిస్తున్న మనము విడిచిపెట్టకుండా అలవాటులు, విడిచిపెట్టకుండా మాటలు, విడిచిపెట్టకుండా మన చూపులు ఆయనతో వెంబడిస్తే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదండి. అందుకు పేతురు గారు అన్నారు కదా, అయ్యా మేము ఇదిగో సమస్తమును విడిచిపెట్టి మేము వెంబడించుచున్నాము. అలాగే మన జీవితంలో ఏ అలవాటులున్నా సరే, ఎలాంటి మాటలున్నా సరే, ఎలాంటి చూపులున్నా సరే, వాటన్నిటిని మనం విడిచి దేవుని మనము వెంబడించిన వారమైతే దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనల్ని గమనిస్తున్నాడు, దేవుడు ఆయన ఏమైనా చేయగలడు. మనము చక్కగా విశ్వాసంతో ఆయన వెంబడించిన వారమైతే విశ్వాసముకు తగిన ఫలాలు దేవుడు మన జీవితాల్లో ఇవ్వగలడు. కాబట్టి ఇక్కడ పేతురు అన్నట్టుగానే మన జీవితంలో ఏమి విడిచిపెట్టాలో అవి విడిచిపెట్టి, ఏమి వదులుకోవాలో అవి మానవడం కష్టంగా ఉందా, అవి విడిచిపెట్టడం కష్టంగా ఉంటుందా? లేదా చాలాసార్లు వాక్యం వింటా వస్తున్నాము, విడిచిపెట్టాలని ఒక పేరేపన వస్తుంది, వదులుకోవాలని మానుకోవాలని ఆ ఆలోచన వస్తుంది, కానీ మానడం చాలా కష్టమైపోతుంది అంటావా? కన్నీటితో ప్రార్థిద్దాం, పశ్చాత్తాపడి ప్రార్థన చేద్దాం. దేవుడు వాటి నుండి విడుదల చేయగలడు. నాయనా, నా అలవాటులు విడిచిపెట్టలేకపోతున్నాను దేవా, నా మాటలు విడిచిపెట్టలేకపోతున్నాను తండ్రి, నా చూపులు విడిచిపెట్టలేకపోతున్నాను, వీటి వల్ల నేను పరిపూర్ణంగా మీ దగ్గరికి రాలేకపోతున్నాను, మేము వెంబడించలేకపోతున్నాను అయ్యా. నా హృదయం, నా మనస్సాక్షి నన్ను చాలాసార్లు గద్దిస్తున్నప్పటికీ కూడా నేను వాటిని వదులుకోలేకపోతున్నాను, మానడం కష్టం ఉంది అని అంటావా? మోకరించు, దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేయి. దేవుడు వాటి నుండి ఎలా విడుదల చేయగలడో ఆయన విడుదల చేయగలడు. అందుకు పేతురు అంటున్నట్టు, అయా మనము కూడా అదే మాట అనగలగాలి. మేము దేవుని వెంబడిస్తున్నాం, అన్నీ విడిచిపెట్టి. లోకములో చాలా దేవునికి నచ్చని ఉంటాయి, వాటిని మనం విడిచిపెట్టి దేవుని వెంబడించే వారంగా ఉండాలి అన్న మాటలు ఇక్కడ. చాలాసార్లు మందిరానికి తొందరగానే రెడీ అవుతారండి, మందిరానికి వెళ్ళాలని చాలా తొందరగానే రెడీ అవుతారు, కానీ ఎందుకో చాలా లేట్గానే దేవుని దగ్గరికి వస్తాం. మానలేకపోతున్నామండి. రెడీ అవ్వడం ఏమో తొందరగానే మందిరంకి వెళ్ళాలని రెడీ అయిపోతున్నాం, సిద్ధపడుతున్నాం, కానీ అయినా సరే ఎప్పటిలాగా అయిపోతుంది. ఈ అలవాటు మానుకోలేకపోతున్నామా? అయితే దేవుని దగ్గర అడుగుదాం, దేవుడు ప్రతిదాని నుండి సరి చేయగలుగుతాడు. అందుకు ఆంద్రేయ యేసు ప్రభు గురించి విన్నాడు. ఏమి విన్నాడు? ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఆ మాటలు వినగానే, యోహాను పరిచయం చేయగానే ఎప్పుడైతే విశ్వాసం కలిగిందో, ఆంధ్రకి ఎప్పుడైతే దేవుని మీద ఆశ కలిగిందో, ఆ మాటలు విని ఆయన వెంబడిస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు, వెళతా వస్తున్నాడు. విని వెంబడించట్లో మనము దేవుని వెంబడించిన వారమైతే ఏమి విడిచిపెట్టాలని చెప్పుతూ వస్తున్నాము? అలవాట్లే కానీ, మాటలే కానీ, చూపులే కానీ, ఇవిగానే ఉంటున్నాయి, కానీ మనం దేవుని వెంబడించడంగానే ఉంటున్నాం. దీనివల్ల ఏమి ప్రయోజనం? పరిపూర్ణంగా మనం అటు వదిలి మాని మనం దేవుని వెంబడిస్తే, పేతురు అన్నట్టు మేమన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నామయ్యా అని అన్నాడు. సరే, అంత మట్టుకు అది చాలు, త్వరగా మనం నేర్చుకున్నారండి. రెండో మాట కొద్దాం రండి. విని వెంబడించట్లో రెండో మాట, వింటూ వెంబడించాలి. దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవుని గురించి మాటలు అన్నీ కూడా మనం వింటూ ఎలా వెంబడించాలో రండి. బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 3-4 వచనాల్లో, యోహాను సువార్త 10వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం అక్కడ ఏమి వినాలో, ఏమి చేయాలో చాలా చక్కని మాటలు అక్కడ ఉంటాయి. అవన్నీ చదివిన దానికంటే నేను 3-4 వచనాల్లో ఉన్న మాటలు నేను మీకు అర్థం అవడానికి చెబుతాను. నా గొర్రెలు నా స్వరము వినెను. అక్కడ రాస్తున్న మాట, గొర్రెలు అతని స్వరము వినును అని అన్నాడు. గొర్రెలు అతని స్వరము ఎరుగును అన్నాడు 4వ వచనంలో. తర్వాత 4వ వచనంలో ఇంకొక మాట అన్నాడు, గొర్రెలు అతనిని వెంబడించెను అన్నాడు.
3వ వచనంలో అన్నాడు కదా, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము ఎరుగునన్నాడు. నా గొర్రెలు ఎవరు వెంబడిస్తాయి? నన్నే వెంబడిస్తున్నాయి. అది యోహాను సువార్త 10వ అధ్యాయం 3, 4 వచనాల్లో మనము చదువుకున్న వచనాల్లో ఉన్న మాటలు అవి. దేవుని పిల్లలము, దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. దేవునికి ఎంత ఇష్టమో మనతో మాట్లాడడం. నా కుమారుడు నా కుమార్తెతో నేను మాట్లాడాలని దేవుడు చాలా సంతోషపడతాడు. ఆయన మాట్లాడడానికి ఎప్పుడూ ఇష్టపడే దేవుడు ఆయన. దేవుని పిల్లలుగా మనము కూడా దేవుని మాట వినాలి. దేవుడు ఏం చెబుతున్నాడో ఆ మాటలు వినాలి, ఆయన వాక్యం వినాలి. విని ఆయన ఏం చెప్తున్నారో ఆ ప్రకారంగా మనము వెంబడించే వారంగా ఉండాలి అన్నాడు. నా గొర్రెలైతే నా స్వరము వినునన్నాడు. నా గొర్రెలైతే నా స్వరమును ఎరుగునన్నాడు. నా గొర్రెలైతే నన్ను వెంబడించును అన్నాడు. ప్రతిరోజు లేక ప్రతి ఉదయము దేవుని స్వరము వినాలి. దేవుని స్వరము ఎలా వినగలము? నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నామా ఎప్పుడైనా? ప్రతి ఉదయమునే లేవగానే, దేవా నీ స్వరము వినాలనుంది నాయనా, ప్రభువా నీ స్వరము వినాలనుంది, నీ దాసుడు ఆలకించుచున్నాడు, నాతో మాట్లాడు ప్రభువా అని మనం అడిగితే ఆయన నీతో నాతో మాట్లాడడానికి ఎప్పుడూ ఆయనకి ఇష్టమే. చిన్నపిల్లలు ఉన్నారు చూడండి, చాలా చక్కగా మాట్లాడతారు. పెద్ద వయసులో ఉన్నవారు వారితో మాట్లాడాలన్నా, వారితో సమయం గడపాలని ఎంత సంతోషపడతారు. దేవుడు అంతకంటే ఆనందపడతాడు తన పిల్లలతో మాట్లాడడానికి. మనమంటే ఆయనకి చాలా ఇష్టం. మన స్వరం వినాలని ఆయనకి ఇష్టం. మనం ఎలా మాట్లాడతామో మాటలు వినడం ఆయనకి ఇష్టం. కనుక ప్రతి దినము ప్రతిరోజు కూడా ఆయన మనతో మాట్లాడడానికి ఎప్పుడూ ఇష్టపడతాడు. మనము సమయం ఇస్తున్నామా? అటువంటి సహవాసం ఇస్తున్నామా? ఇక్కడ దేవుని వాక్యంలో మనం వింటూ వస్తున్నాము కదా, చాలాసార్లు వింటూ వస్తాం, చెవిగలవాడు వినుగాక అన్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరు వినాలి? చెవిగలవారు వినాలి అన్నాడు. మరి దేవుని మాటలు వినగలిగే చెవి దేవుడు మనకిచ్చాడు. దేవుని మాటలు ఆలకించే దేవుని దగ్గరకు సమీపంగా సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి దేవుని మాటలు ఆలకించే విషయంలో, వినే విషయంలో మనం ఎలాగైతే దేవుని మాటలు వినగలమండి? ఏ రకంగా దేవుని మాటలు వినగలము అని అంటే, అలా అంటారా? రండి, 5 రకాలుగా దేవుని మాటలు ఎలా వినగలమో ఒక 5 మాటలు మీ ముందు నేను చెప్పగలుగుతాను. దేవుని స్వరము ఎలా వినగలమనంటే 5 రకాలుగా మనం వినగలము. మొదటిది, కలల ద్వారా వినగలము. కలల ద్వారా దేవుని స్వరం వినగలము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు జ్ఞానులతో మాట్లాడతాడు. అక్కడ జ్ఞానులతో మాట్లాడతాడు. ఏమని? మీరు చదవండి. తరువాత ఏ రోజు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక్క మార్గాన లేక వేరొక్క మార్గాన వారు వెళ్ళారు. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు ఇక్కడ? కలల ద్వారా మాట్లాడతాడు, లేక స్వప్నముల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆయన ఎలాగైనా మనతో మాట్లాడగలరు. అయితే ఆయన స్వరము, ప్రభువా నీ స్వరము వినిపించు, నీ దాసుడు ఆలకించుచున్నాడు అనగలమా? తర్వాత రెండోది, దర్శనాల ద్వారా దేవుడు తన స్వరాన్ని మనం వినగలం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 31, 32 వచనాల్లో మోషేతో దేవుడు దర్శనమందు ఎట్లా మాట్లాడుతూ వస్తాడో వాటి గురించి అక్కడ దేవుని వాక్యంలో మనం చదవగలుగుతాం. చదువుదామా? మోషే చూచి ఆ దర్శనమును బట్టి ఆశ్చర్యపడి నిదానించి చూచుటకు దగ్గరికి రాగా దేవుని వాక్కు, దేవుని స్వరం అతనికి వినబడును గాక. దేవుడు కలల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుడు దర్శనముల ద్వారా మాట్లాడతాడు. ఇంకెలా మాట్లాడగలరు? దేవుడు వాక్కు ద్వారా కూడా మాట్లాడతారు. మనకు బాగా పరిచయమైన వాక్య భాగమే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 50వ వచనంలో చాలా చక్కని మాట. నీ బాధలలో లేక మన బాధల్లో ఆయన మాటలు ఎంత ఆదరణ.
నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుడు తన వాక్కు ద్వారా కూడా మాట్లాడతారు. ఇప్పుడు తన వాక్యం ద్వారా మీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. మనం ఏ బాధల్లో ఉండండి, ఏ సమస్యలు ఉండండి, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను ఆదరించడానికి, దేవుడు నిన్ను బలపరచడానికి, నిన్ను దేవుడు ఎదిగింప చేయడానికి, దేవుని వైపు నిన్ను తిప్పడానికి దేవుడు తన వాక్యం ద్వారా ఏ రీతికైనా దేవుడు మాట్లాడగలడు. కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు, దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్కు ద్వారా దేవుడు మాట్లాడతారు. ఇంకెలా మాట్లాడతారు అయ్యానంటే బోధకుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. రండి, రాజుల గ్రంథం 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 20 అధ్యాయం 4-5 వచనాల్లో అక్కడ మనము హిజ్కియా రాజుతో మాట్లాడిన సన్నివేశాన్ని లేక అక్కడ వచనాలను మనము చూడగలుగుతాం. దేవుడు బోధకుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడనే మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చివరి మాట, 5వ మాట, ఆయన మెల్లనైన స్వరమ ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతాడు. రాజుల 1వ గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనంలో ఏలియాతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన మెల్లన స్వరముతో దేవుడు నీతో నాతో మాట్లాడగలరు. అక్కడ ఏలియాతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడగలిగిన దేవుడు. అప్పుడు మనం అనాలి, అయ్యా ప్రతిరోజు నీ స్వరము వినాలని ఉందయ్యా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, నాకు నీ స్వరము వినిపించుము. ఒక ఆయన మందిరములో ఉన్నాడు, చిన్నవాడే, కానీ దేవుని స్వరాన్ని విన్నాడండి. దేవుడు అతనితో మాట్లాడగా ఆ స్వరము ఆయన విన్నాడు అనడానికి ఒక వ్యక్తిని మనం అక్కడ చూడగలుగుతాం. ఎవరు ఆయన అనంటే 1 సమూయేలు గ్రంథంలో మనము చూడగలుగుతాము కదా. 3వ అధ్యాయంలో 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో 4-6 వచనం వరకు మనకి సమూయేలు అనే వ్యక్తి కనిపిస్తాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. సమూయేలు అని దేవుడు పిలిచినప్పుడు తొందరపడి గబాలను లేచి, పాస్టర్ గారు పిలిచారేమని పరిగెత్తుకొని వెళ్ళి, అయ్యా మీరు నన్ను పిలిచారా? లేదే, నేను పిలవలేదు. మళ్ళా దేవుని స్వరం వినబడుతుంది, సమూయేలు అని పిలవగా సీనియర్ పాస్టర్ గారు అని ఏలియా దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాడు. అయ్యా మీరు నన్ను పిలిచారా అని అంటే అప్పుడు ఆయనకు అర్థమైంది, ఓ దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. అయితే ఈసారి నువ్వు అలా స్వరం వింటున్నప్పుడు అలా మాట్లాడుతున్నాడు, ఏమన్నాలో తెలిసిన, చిత్తం నీ దాసుడు ఆలకించుచున్నాడను. మనము దేవుని మాటలు ఆలకించాలి అంటే, దేవుని మాటలు వినాలంటే ఆయన దగ్గర దేవాని దాసుడు నీ మాటలు ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడయ్యా, మాట్లాడండి. ఎందుకు మాట్లాడ్డా? మాట్లాడతాడు. ఆయన ఎప్పుడు మాట్లాడగలిగిన దేవుడు. ఆయన నిన్ను బలపరచడానికి, నీవున్న పరిస్థితుల నుండి విడిపించడానికి, నీ స్థితిగతులను మార్చడానికి దేవుడు ఏ రీతికైనా సరే నీతో మాట్లాడడానికి ఆయన ఎప్పుడూ సిద్ధమే. కానీ ఆయన మాటలు వినడానికి మనము సమయం ఇవ్వలేకపోతాం, ఆయనతో సహవాసం చేయలేకపోతాం. ఆయన మాటలే మనకు అర్థం కావట్లేదేమో. చాలాసార్లు చిన్నవాడు కదా, సమూయేలుకి అర్థం కాలేదు. బహుశా మనం ఎంత సీనియర్మో దేవునిలో. దేవుని స్వరము వింటున్న నీవు నేను, అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు, నాతో మాట్లాడండి అయ్యా. మీరెంత గొప్ప దేవుడు, నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను బలపరచడానికి, నా పరిస్థితులను విడిపించడానికి, నన్ను ఇంకా దేవా నీ కృపలో ఎదిగింప చేయడానికి నాతో మాట్లాడుతున్నావా దేవా? నీ మాట ఎంత మెలనైన స్వరము తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు అని ఎంత విధేయత చూపిస్తున్నాం, ఎంత ఆయన మాట వినడానికి ఆతృత పడుతున్నాం, ఆయన స్వరం వినడానికి ఎంత పరిగెత్తి వస్తున్నాం, ఆయన మాటలు ఆలకించడానికి ఎంత సమయాన్ని ఇస్తున్నాం, ఆయన మాటలు వినడానికి ఎంత సమయమైనా సరే ఆయనతో గడపడానికి ఇష్టపడుతున్నామా? సమయం లేని బిజీ ఉన్న ఈ ప్రపంచంలో పరిగెత్తుతున్నాము కానీ దేవుని వాక్కు వినడానికి, దేవుని మాటలు వినడానికి, దేవునికి సమయం ఇవ్వడానికి మాత్రం మనకు సమయం లేదు. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, రకరకాల వాటికి మనకు సమయం ఉంటుంది, కానీ దేవునితో ఉండడానికి మాత్రం, దేవునితో గడపడానికైతే సమయం లేదు బ్రదర్ అని అంటున్నట్టుగా సమాధానాలు మన దగ్గర వస్తున్నాయేమో. దేవుని స్వరము వింటూ మనం ఏం చేయాలి? వెంబడి. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చారు?
ఆ వాక్యం వింటూ దేవుళ్ళు మనం ఎలా నడుచుకోవాలో, ఆయన ఎలా వెంబడించాలో ఆ రీతిగా మనము వింటూ వెంబడించాలంట. రండి 3వ మాట దగ్గరికి వద్దాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో వెనక్కి తీయక వెంబడించాలి. విని వెంబడించట్లో విడిచిపెట్టి వెంబడించాలని చెప్పుకున్నాం. వింటూ వెంబడించాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. 3వది వెనుక తీయక వెంబడించాలి అన్న మాటలో ఇక్కడ మనం చూస్తాం. రాజైన హిజ్కియా సంగతి గురించి ఇక్కడ మనము చూడగలుగుతాం. అతడు యెహోవాని హత్తుకొని ఆయనను వెంబడించటలో వెనుక తీయక, లేక వెనుక తీయలేదు. ఆయనను గూర్చి విని, ఆయన గూర్చి తెలుసుకొని అతడు దేవుణ్ణి హత్తుకొని దేవుని వెంబడించటలో వెనక తీయలేదు అన్నాడు. ఈరోజు ఎన్ని అడ్డులు ఆటంకాలు రానండి, ఆరోగ్యమే సరిగ్గా లేకపోని, కష్టాలు రాని, ఎటువంటి పరిస్థితులు రాని, నేను ఆయననే వెంబడిస్తాను. నేను ఆయనను వెంబడిస్తున్న నా జీవితంలో ఎన్ని పరిస్థితులు అడ్డు వచ్చినా సరే నేను ఆయన్ను వెంబడించడము మానను. నో టర్నింగ్ బ్యాక్. ఈ పాట చాలామంది అనుభవాల్లో ఉంటుంది. నా ముందు ఉంది సిలువ, నా ముందు దేవుడు ఉన్నాడు, ఎన్ని పరిస్థితులు రాని నేను వెనక్కి చూడను, నేను ముందుకే ప్రభువుని చూసి నేను నడుస్తానంటాడు. మన ఉచికీర్తనలో కూడా ఈ పాట మనకి బాగా వచ్చినదే. ఏంటి ఆ పాట? 55లో నేను యేసుని వెలుగులో నడిచెదను, రాత్రింబవళ్ళు ఆయనతో నడిచెదను, వెలుగు నడిచెదను, ఆయన వెంబడించెదను, యేసుడే నా రక్షకుడు కదా. నడిచెదని ప్రభు యేసునిలో అనే పాట చాలా మందికి వచ్చిన పాట. ఈ పాట రాత్రింబగళ్ళు అయినా సరే, ఎన్ని కష్టాలు రాని, ఎన్ని పరిస్థితులు రాని, నేను ఆయన వెంబడించటలో నేను ముందుకే వెళతాను కానీ వెనక్కి చూడను. నడిచెదను యేసునితోనే, వెంబడించెదను ఆయనతోనే. ఎన్ని పరిస్థితులు రాని, నడవడానికి వీలు లేకపోయినా సరే, ఎటువంటి పరిస్థితులు వచ్చి నన్ను కృంగతీస్తున్నా సరే, నేను యేసుని ఎరిగాను, నేను యేసును తెలుసుకున్నాను. ఆయన గొప్ప దేవుడు, అంధకార పాపములను నన్ను విడిపించాడు, విలువైన జీవితాన్ని ఇచ్చాడు. నేను ఆ దేవుని కొరకే ముందుకే నడుస్తాను, ఆయనే వెంబడిస్తాను. కానీ ఎప్పుడు లోకం వైపు వెనక్కి చూడను, మనుషుల పద్ధతులు వెనక్కి వైపు చూడను, ఆచార వైపు చూడను. నేను యేసు వైపే చూసి ఆయననే వెంబడిస్తాను అన్న ఒక మంచి విశ్వాసం, మంచి నిర్ణయం మనలో ఉంటే వెనుకున్న వాటిని మనం చూడమండి, ముందున్న వాటి వైపే మనం చూస్తూ, ముందు ఎవరున్నారు? ఆయన సిలువ ఉన్నది. ముందు ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. నన్ను రక్షించిన దేవుడు మన ముందు ఉన్నాడు. ఆయన చూస్తూ మనం నడుద్దాం. ఈ కష్టం మనం ఆపినా మనం ఆగొద్దు. నేను అందం కష్టమా, నువ్వు ఎంత నన్ను ఆపినా సరే నా విశ్వాసం దేవునితో నడవమని చెప్తుంది. నేను దేవునితో నడుస్తా. పరిస్థితులు ఎలాంటివి రానండి, నేను దేవుని కొరకే బ్రతుకుతా అన్న ఒక మంచి నిర్ణయంతో ఉంటావా, ఆ కష్టం నీ దగ్గర నుండి పోతుందేమో. దానికి మనం లోబడిపోతే మరంత మనల్ని కృంగదీస్తుంది. మనం దేవుని వెంబడించలేం. కనుక దేవుణ్ణి వెంబడిస్తున్న మనము విని వెంబడించాడు ఆంద్రియ. ఆయన మీద ఎంత విశ్వాసం కలిగిందో, ఆలస్యం చేయలేదండి. సరేలే తర్వాత విన్నాను కదా వెంబడిద్దాం అనుకోలేదండి. సరేలే చూద్దాంలే ఇప్పుడు అవదు కదా, బోధకుని దగ్గర ఉన్నాను కదా అనుకోలేదండి. వెంటనే ఆయన గురించి పరిచయం చేయగానే, ఆయన గురించి చెప్పగానే, ఇదిగో దేవుని గొర్రె పిల్లని పరిచయం చేయగానే, ఆ మాటలు వినగానే ఎంత విశ్వాసము! ఆ విశ్వాసంతో దేవుని వెంబడించడం ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత ఆయనతో సహవాసం ఎంత బాగుందో, ఆయనతో సంభాషణ ఎంత బాగుందో, ఆయనతో సంబంధం ఎంత బాగుందో. పేతురు, మేము మెస్సైని కనుగొన్నాం, ఎంత సంతోషంతో చెప్తున్నాడండి. విశ్వాసం మన జీవితంలో అభివృద్ధి అవ్వాలి, విశ్వాసములు ఎదుగుతూ రావాలి. ఆ విశ్వాసం మన జీవితంలో ఉన్నప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే మనము దేవుణ్ణి వెంబడించకుండా మనము దేవుణ్ణి వెంబడిస్తూనే ఉంటాం. నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి చూడం, అసలుకి దేవుని వైపే చూసి
ఈ పాట మన జీవితాల్లో ఎప్పుడూ జ్ఞాపకం ఉండాలి. నేను యేసునితో నడిచెదను, నేను యేసునితో నడిచెదను. రాత్రి అయినా పగలైనా, కష్టమైన నష్టమైన, నిందైన బాధలైనా, ఎటువంటి పరిస్థితులైనా సరే నేను ఆయన వెంబడే వెళతా, ఆయన వెంబడే వెళతా. వెనక్కి అది పరిచర్యలైనా కానీ, దేవుని గురించి ఏ విషయంలోనైనా సరే నిలబడుతున్న మనము ముందుకి సాగిపోవాలి తప్ప వెనక్కి లాగుతాడు. లోకం లాగుతుంది, శరీరం లాగుతుంది, సాతాను లాగుతాడు. కానీ వానికి అవకాశం ఇవ్వక ముందున్న వైపే మనము చూడాలి. దేవుని మందిరకి బ్రదర్ బయలుదేరాలనుకున్నానండి, అప్పుడే పని పడేదండి, రాలేకపోయానండి అన్న చెప్పే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అది నేను ఆపేసింది. దాన్ని జయించి ముందుకు వేగలిగితే నా కుమారుడు, నా కుమార్తె నన్ను వెంబడించడానికి ఎన్ని ఆటంకం వచ్చినా వెంబడించారు, నా దగ్గరికి వచ్చారు అని దేవుడు ఎంత మురిసిపోతాడో నిన్ను నన్ను బట్టి. కనుక రండి ఇంకా త్వరగా దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. రెండవ మాట మనం ఆలోచన చేద్దాం. మొదటి మాట ఏం చేస్తూ ఆలోచన చేశాం? విని వెంబడించాడు ఆంద్రే అని. అందులో 3 సంగతులు మనము నేర్చుకుంటూ వచ్చాం. రెండో మాట ఆంద్రే గురించి, ప్రభువును ఇతరులకు పరిచయము చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం 42వ వచనము చదువుతారా ఎవరైనా ఒకరు గట్టిగా? ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యను కనుగొంటిమి అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. చాలు అంతవరకు. పేతురు ఎంత సంతోషము ఆంద్రేకి, ఎంత ఆ మాటలు ఇతరులతో పంచుకోవాలని, ఏమైతే నేర్చుకున్నాడో, ఏమైతే విన్నాడో, ఏవైతే తన హృదయంలోకి వచ్చాయో అవి తన ఇతరులతో పంచుకోవడానికి, తన ఇంటి వారితో పంచుకోవడానికి ఎంత ఆతృత పడ్డాడో. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చాం మనం. గడిచిన ఆదివారం దేవుని దాసులు ఆశ్రయపురాల గురించి 6 చెబుతూ వచ్చారు, చక్కటి వివరణ ఇస్తూ వచ్చారు. బ్రదర్, సిస్టర్, ఈరోజు మీరు రాలేదు కానీ దేవుని దాసులు చాలా చక్కని వివరణ ఇచ్చారు ఆశ్రయపురాల గురించి. మీరు రాలేదేమో, మీరు ఎందుకు రాలేకపోయారని మనము కనుక్కోవాలి. లేక అలాంటి వారికి ఈ మాటలు చెబితే, అవునా, అయ్యో ప్రభువా, నేను ఎంత అవిధేయుడైపోయాను, ఎంత మంచి సమయాన్ని పోగొట్టుకున్నానయ్యా, ఆశ్రయపురాల గురించి నేను వినలేకపోయానయ్యా, కనీసం నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని పని అప్పుడైనా పశ్చాత్తాపడతారేమో. ఇక్కడ ఎంత ఆశతో చెప్తుండో, పేతురు మేము మెస్సయ్యను కనుగొన్నాం. ఆయనతో మాట్లాడుతుంటే సమయం తెలియట్లే, ఆయనతో కూర్చుంటే ఎంత మాధుర్యంగా మాట్లాడుతున్నారు ఆయన. ఆయనతో సంబంధం బాగుంది, ఆయనతో సంభాషణ బాగుంది, ఆయనతో సహవాసం బాగుంది. పేతురు ఆయన ఎంత మంచివాడో ఏం చెప్తున్నాడండి. ఆంద్రేయ, తమ్ముడు, చెల్లి, ఈరోజు దేవుని వాక్యం విన్నావు, నువ్వు దేవుని గురించి సత్యాన్ని ఎరిగావు. ఎంతమందికి మనం పంచుకోగలిగాం? మన ఇంటికి పాలోడు వస్తాడు, పేపరోడు వస్తాడు, కాయగూరలోడు వస్తాడు. కనీసం నువ్వు ఇతరుల దగ్గరికి వెళ్ళకపోయి నీ ఇంటికి వచ్చిన వారికైనా కనీసం బాబు అని యేసుప్రభు గురించి, లేక నువ్వు నేర్చుకున్న వాక్యం గురించి చెప్పడానికి అవకాశాలు లేవంటారా? ప్రయాణం చేసినప్పుడు ప్రయాణంలో అవతలు చెప్పిన వారు, యువతలు చెప్పిన వారు చాలా కష్ట సుఖాలు మాట్లాడుతాం, కానీ దేవుని గురించి పరిచయాలు మాట్లాడుకోమే. కొన్నిసార్లు చెప్పాలనుకుంటాం, వాళ్ళేదో చెప్పేసరికి నా స్టాప్ వచ్చిందంటే దిగిపోతాం. మనం చెప్పవలసిన విషయాలు చెప్పలేకపోతాం. దేవుని గురించి ఏ విధంగా అయినా మనం పరిచయం చేయగలం. ఆ సమయాన్ని, అటువంటి కృప దేవుడు మనకి ఇస్తున్నప్పుడు ఇతరులతో మనం పంచుకోవాలి. ఇతడు మొట్టమొదట ఎవరికి చెప్తా వస్తున్నాడు? తన ఇంటి వారితో చెప్తున్నాడు కదా, తన ఇంటి వారితో చెప్తున్నాడు. మేము మెస్సయ్యను కనుగొన్నాం. పేతురు, ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? నువ్వు వింటే ఆయన మాట కదలవు. ఆయన దగ్గర కూర్చో ఉంటే నీకు సమయమే తెలీదు. నువ్వు ఆయన దగ్గరికి రా, ఆయన ఎంత గొప్పగా చెప్తున్నాడు, ఆయన ఎంత మంచి దేవుడు, నువ్వు రా అని వదిలేశాడా? ఏం చేశాడు? 42వ వచనంలో తోడుకొని వచ్చాను. యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. అమ్మ, ఈ రోజుకు నేను రాలేను మందిరం గంట, సరేలే అని అంటున్నాం, కానీ నో, ఉండడానికి వీల్లేదు. నువ్వు ఇంటి దగ్గర అయితే ఉండడానికి వీల్లేదు, నాతో రా చెప్పగలిగామా?
చెప్పలేకపోతున్నామండి. యవ్వనస్తులు కదండి, గట్టిగా చెప్తే ఏమైపోతుందో భయం వేస్తుందని ఈ భయంలోనే మనం కాస్త వారిని ఇంకా లోకంలోకి తోసేస్తున్నాం. నేను ఇలా చెబుతున్నాను, నన్నేమనుకోకండి. దేవుని మాటలు మనం వింటూ వస్తున్నాం. పేతురుతో అటువంటి మాటలు అక్కడ మనం చూస్తూ వస్తున్నాం. యోహాను ఆంద్రేయకి పరిచయం చేస్తే, ఆంద్రేయ ఎవరికి పరిచయం చేస్తున్నాడు? పేతురుకు పరిచయం చేస్తున్నాడు. పేతురు ఎంత గొప్ప దైవజనుడు అయ్యాడో తెలుసా? సంఘ చరిత్రకి మూలకారకుడిగా స్తంభంగా నిలబడిపోయాడు. ఎక్కడ చూసిన పేతురు పేతురు అన్న మాట కనబడుతుంది కానీ ఆంధ్రయ్య అన్న మాట కనబడదు. కానీ ఎలా ఉంటుందో తెలిసిన, తెర వెనకాల ఉంటాడు కానీ చాలా అద్భుతంగా దేవుని కోసం పనిచేశాడు. అద్భుతంగా కొంతమంది తెర వెనకాల ఉన్నా సరే దేవుని కోసం వాడబడాలనుకుంటారు, కొంతమంది తెర మీద కనబడితే చాలు అనుకుంటారు. కానీ ఇక్కడ ఆంధ్రయ్య దేవుని కోసం ఎంత చక్కగా పరిచయం చేస్తున్నాడో. తన సహోదరుడికి పరిచయం చేయడమే కాదు, అతనిని దేవుని దగ్గర తీసుకుని వస్తున్నాడని. ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను రండి. ఈ మాట చాలా బాగుంటుంది. రోమపత్రిక తీయండి, అందరం తీద్దాం. రోమపత్రిక 15వ అధ్యాయం, రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం 16వ వచనము గట్టిగా చదవగలిగితే మంచిది. అక్కడ పౌలు కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడన కాను. చాలండి. అపోస్తలుడైన పౌలు సువార్త భారం కలిగిన వ్యక్తి. సువార్త చెప్పాలన్న భారము అతనిలో ఎంత చక్కగా ఉన్నదో ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మాట మన మనసుల్లో పడండి, లేక ఒక పెద్ద అక్షరాలతో రాసుకోనండి. నా వలనైనంత మట్టుకు అని రాసుకోనండి. ఏం చేయగలను నేను దేవునికో అది చేద్దాం. నా వలనంత మట్టుకండి దేవుని గురించి పాడగలుగుతాను, పాడు. నా వలనంత మట్టుకు దేవునికి ఎంతైనా ఇవ్వగలుగుతాను, ఇవ్వు. నా వలనంత మట్టుకండి దేవుని కోసం చాలా పరిచయం చేయాలని చేయు. నా వలనంత మట్టుకండి ప్రభు కొరకు సంఘంలో నేను దేవుని కోసమైనా బ్రతకాలి, నా జీవితం అంట బ్రతుకు, నీ వలనైనంత మట్టుకు. పౌలు అదే చెప్తా వస్తున్నాడు. నా వలనైనంత మట్టుకు నాకు ఎంత శక్తి ఉన్నదో, దేవుడు నాకు ఎంత జ్ఞానం ఇచ్చాడు, దేవుడు ఎంత కృప చూపించాడు, అంత మట్టుకు సువార్త ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉన్నాను. సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడవాడును కాను అని అన్నాడు. ఈరోజు దేవుని గురించి పర్సనల్గా ప్రార్థన చేయమనండి, చాలా బాగా చేస్తారు. కానీ నలుగురు దగ్గరికి వస్తారికి చేయలేకపోతారండి. దేవుని గురించి నాకు చాలా తెలుసండి అనుకుంటాం. 10 మంది దగ్గరికి వెళ్తానికి యేసు ప్రభు గురించి మనం పరిచయం చేయలేకపోతున్నామండి. ఆయన ఎంత గొప్ప దేవుడు, నిన్ను ఎలా రక్షించాడు, ఎటువంటి స్థితిలో నుండి ఎలా వచ్చావో, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు, ఈ స్థితులన్నీ కూడా చెప్పలేకపోతామండి. సిగ్గు. ఇక్కడ పౌలు మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, దేవుని గురించి ఎంత పరిచయం చేయడానికి నేను సిగ్గుపడను, నేను సిద్ధముగా ఉన్నాను. తమ్ముడు, చెల్లి, ఇంతవరకు నీ పనులు, నీ ఉద్యోగము, నీ జీవితం, నీ కుటుంబం కోసం నీ వలనైనంత మటుకు చేసావు. సంతోషం, కుటుంబం కోసం చేయాలి, మంచిదే. నీ చదువైనా ఉద్యోగమైన ఏదైనా సరే ఒక్క చిన్న నిర్ణయం చేస్తావా? నా వలనైనంత మట్టుకు నా సంఘము కొరకు, నా వలనైనంత మట్టుకు నా దేవుని కొరకు నేను ఎంత చేయాలో, దేవుడు నాకు ఎంత ఇచ్చాడో అంత మట్టుకు నేను నిలబడతా, నేను చేస్తా. సిగ్గుపడన ఏ పని అయినా సరే, ఏ పరిచర్య అయినా, ఏదైనా సరే అని అంటావా? తమ్ముడు, చెల్లి, తల్లిగారు, పరలోకంలో ఉన్న దేవుడు ఎంత ముచ్చటగా ఆయన సంతోషపడి సంబరపడతాడో, మురిసిపోతాడో. నా కుమారుడు రోషముతో నా కొరకు పని చేయడానికి ముందుకు వచ్చాడని ఆయన ఎంత సంతోషపెడతాడు. నీ ఉద్యోగంలో నీతో చాలామంది ఉంటారు, చెప్పవచ్చు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుని వాక్యంలో నుండి మనం ఎలాగ సువార్త చెప్పగలమో, ఎలాగ పరిచయం చేయగలమో కూడా ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 24వ వచనంలో కొర్నేలు అనే ఒక భక్తుడు మనం ఎరుగుదాం. దేవుడు ఇతనికి దర్శనం ఇచ్చాడు, పేతురు గారికి దర్శనం ఇచ్చారు. సరే, కూడిక ఏర్పాటు చేసుకోమన్నారు, ఏర్పాటు చేసుకున్నాడు. పాస్టర్ గారిని, పేతురు గారిని పిలుచుకున్నాడు.
అయితే ఆ కూడికకు బైబిల్ తీయకుండా మనం చెప్పగలమా ఎవరెవరిని పిలిచాడు? స్నేహితులను పిలిచాడు, బంధువులను పిలిచాడు. ఈరోజు స్నేహితులు బంధువులు వస్తే మన చర్చకి రాం. ఏమా చర్చకి రాలేదంటే మా ఆయన వాళ్ళ సిస్టరు వాళ్ళ బావగారు వచ్చాను, అమ్మో ఆమె మంచిది కాదండి బాబు, అందుకే రాలేకపోయాను. నాకు రావాలని ఎంత ఉండిపోయానే కానండి పాస్టర్ గారు, మనసులో ఎంత బాధ వేసిందో కానీ రాలేకపోయానండి. కారణాలు చెప్తాం. దేవుని మన ఇంటికి ఆహ్వానించలేకపోతున్నాం, వాక్యాన్ని మన ఇంటికి ఆహ్వానించలేకపోతున్నాం, దేవుని పిల్లల్ని ఆహ్వానించలేకపోతున్నాం, దేవుని దాసులను ఆహ్వానించలేకపోతున్నాం. మన ఇంట్లో ప్రార్థన అంటే మనకు భయం. దేవుని దాసులు గృహ కొడుకులు జరగాలని పదే పదే చెప్తూనే ఉంటున్నారు. మీ ఆత్మల క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు మనం ఏం చేయాలో టీమ్ మీటింగ్స్ కూడా ఉంటున్నాయి. మనకి ఇచ్చిన బాధ్యతలు, మనకి ఇవ్వబడిన అర్హతలు మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. నా వలన మట్టుకు దేవుడు నాకు ఇచ్చాడు, ఆ పనిలో నేనుంటా అంటావా సహోదరుడా, సహోదరి? నువ్వు ఎవరివైనా పరిచారకుడివే కావచ్చు, పెద్దవే కావచ్చు, విశ్వాసవే కావచ్చు, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తివైనా సరే, మీరైనా నేనైనా ఒకటే నిర్ణయం, నా వలనైనంత మట్టుకు నా శక్తికి లోపం లేకుండా దేవుని కొరకు, నా సంఘము కొరకు. పౌలు ఇక్కడ ఏమంటున్నాడు తెలిసిన? నా వలనైనంత మట్టుకు సువార్త ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను, సువార్త ప్రకటించడం నేను సిగ్గు పడువాను కాదు. సమరయ స్త్రీ గురించి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి నాకు వాక్యం రాదండి చెప్పడం, అందుకే నేను చెప్పలేకపోతున్నాను. ఓకే రైట్, వాక్యం చెప్పొద్దు. మరి ఎలాగండి ప్రభు గురించి చెప్పాలి? నువ్వు ఎలా రక్షింపబడ్డావో, నేను ఎలా రక్షింపబడ్డానో, ప్రభు నీ జీవితం నా జీవితంలో ఏ కార్యాలు చేశాడో సాక్ష్యం చెప్పండి. సాక్ష్యం ద్వారా కూడా ఆయన ప్రకటన చేయొచ్చు, సాక్ష్యం ద్వారా కూడా ఆయన గురించి పరిచయం చేయవచ్చండి. అది చేయలేమా? ప్రభుని ఎలా నమ్ముకున్నామో, ప్రభు దగ్గరికి ఎలా వచ్చామో, ప్రభు మనకేం చేశారో, ప్రభు ఎంత గొప్ప దేవుడో అది సాక్ష్యం చెప్పలేమా? సమరయ స్త్రీ గురించి మనం అక్కడ చూస్తాము. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 29వ వచనంలో 39వ వచనాల్లో కూడా ఆ వచనాలన్నీ మనం గమనిస్తే, ఆమె కుండతో బావి దగ్గరికి వచ్చింది, కుండ విడిచి ఊరిలోనికి వెళ్ళింది. ఏం జరిగింది ఈ మధ్యలో? ఎవరైనా అడిగితే అమ్మ కుండతో వెళ్ళావు కదా, మరి కుండేది అంటే, అమ్మా మనము తరతరాలుగా కనపెడుతున్నామే మెస్సయ్య, ఆయన వచ్చాడమ్మా. నేను అనుకున్నాను యాకోబు కంటే గొప్పవాడేమో, ఆ అబ్రహాం కంటే గొప్పవాడేమో, ఆయన కంటే గొప్పవాడు అనుకున్నాం, కానీ మనం తరతరాలు కనపడుతున్నామే ఆ మెస్సయ్య నా బ్రతుకంతా బట్ట బయలు చేశాడమ్మా. చెప్పింది, తన సాక్ష్యం చెప్పింది ఊరి వారికి. ఆంద్రేయ తన ఇంటి వారికి చెప్పాడు, ప్రభువుని పరిచయం చేశాడు. సమరయ స్త్రీ ఊరు వారికి పరిచయం చేసింది దేవునికి. అప్పుడు 42వ వచనంలో అంటారు, అమ్మా నువ్వు చెప్పిన దానికంటే మేము ఆయన దగ్గరికి వెళ్ళాము, ఆయన మాటలు విన్నాము, ఆయనతో సహవాసం చేశాము, నిజంగా ఆయన లోకరక్షకుడే. నువ్వు చెప్పిన దానికంటే మేము చాలా ఆయన దగ్గర సంతోషపడ్డాం. సాక్ష్యం చెప్పలేమండి బ్రదర్, సిస్టర్? ఈరోజు మందిరానికి రాలేని వాళ్ళు మీ కనుదృష్టిలో ఉంచండి, మీ మనసులో ఉంచండి. బ్రదర్ ఎందుకు రాలేదు? సిస్టర్ ఎందుకు రాలేదు? నీ పక్కన కూర్చున్న నీతో ముచ్చట్లు ఆడుతారే, ఇలాగ అంటున్నాను ఏమనుకోండి, క్షమించండి. ఆమె రోజు రాలేదు. చెల్లి ఎందుకు రాలేదు? అక్క ఎందుకు రాలేదు? ఆంటీ ఎందుకు రాలేదు? అంకుల్ ఎందుకు రాలేదని ఎప్పుడైనా మన జీవితాల్లో అడిగామా? అలా అడిగుంటే నువ్వు దేవుని కోసం ఎంత పరిచయం చేస్తున్నావో, దేవుని కోసం ఎంత ప్రకటన చేస్తున్నావో, ఇక్కడ నిలబడి ప్రకటించే గొప్పలేం కాదండి, అక్కడ కూర్చొని దేవుని పరిచయం చేసిన గొప్ప వాళ్ళే. అందరము సమానమే. దేవుని మాటలు ఎవరమైనా సరే చెప్పవచ్చును ఆయనకు. ఎందుకు రాలేకపోయి? ఈరోజు మందిరంలో దేవుడు మాతో మాట్లాడాడండి, మీరు లేకపోయారు, చాలా చక్కగా దేవుడు ఆదరించాడు, ఈ మాటలు మనం చెప్పగలగాలి, తీసుకురాగలగాలి. ఆంధ్రయ్య అదే చేశాడు, పరిచయం చేశాడు, అదేవిధంగా దేవుని దగ్గరికి నడిపించాడన్న మాటలు మనం అక్కడ చూస్తూ వస్తున్నాం. ఈరోజు మన జీవితంలో కనీసం మన ఇంటిలో తొంగి చూడండి, రక్షణ పొందిన వారు ఎంతమంది కనబడతారో, మన స్నేహితులు, మన బంధువులు, వీరందరి కొరకు. ఇంకా చివరి పాయింట్ ఉండిపోయింది కానీ క్లుప్తంగానే ఒక మాట జ్ఞాపం చేస్తాను. ఆంద్రేయ అనగా అర్థం ఏంటో తెలిసిన? పౌరుషము గలవాడని అర్థం.
అలాగనే బ్రతికాడు దేవుని కోసం. శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా దేవుని కోసం పౌరుషంగా బ్రతికాడు. అలా మనం బ్రతకడానికి తీర్మానం చేసుకుందాం. రండి, తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. దేవుని సన్నిధి, ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని వింటూ వచ్చిన మనము ఒక్కసారి ఆంధ్రేయలో పాఠాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అదే మన జీవితాల్లో అప్లై చేద్దాం. మనము ఇక్కడ ఉన్న వారము విని వచ్చాం, ఆయన వెంబడిస్తున్నాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తమ్ముడు, చెల్లి, సహోదరుడా, దేవుని బిడ్డగా చేతులెత్తి జోడిస్తూ ఉన్నాను. ఎప్పటికైనా సరే నా వలనంత మట్టుకు ప్రభువా, నేను నీ కొరకు పని చేస్తానయ్యా. నేను వెళ్తున్న నా సంఘము కొరకు, నేను ఎరుగున్న నా దేవుని కొరకు నేను నా వలనైనంత మట్టుకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను సిగ్గుపడేవాడిని కాను అని అంటావా? అటువంటి తీర్మానానికి వస్తావా? తమ్ముడు, చెల్లి, అమ్మ, నాన్నగారు, మీరు ఎక్కడున్నా పర్వాలేదు, ఏ స్థలం ముందు కూర్చున్నా పర్వాలేదు, మీరు లేవని అవసరం లేదు, కానీ మీ కుడి హస్తం పైకెత్తి చూపించండి. దేవుడు చూస్తున్నాడు మీ తీర్మానాన్ని. నేను దేవుని కోసం నిలబడతానండి, నా వాళ్ళనైనంత మట్టుకు ప్రభు కొరకు నేను బ్రతుకుతానండి అంటావా? ఇక్కడ ఉన్న వారము విని వచ్చాము ఆయన దగ్గరికి, వెంబడిస్తున్నాం. మనము ఏం విడిచిపెట్టాలో, ఏమి వినాలో, ఎలా వెనక తీగ వెంబడించాలో, దేవుని కోసం ఇతరులకు ఎలా పరిచయం చేయాలో అలా పరిచయం చేస్తూ పేతురుని ఆంద్రయ దేవుని దగ్గర తీసుకొచ్చినట్టు మన ఇంటి వారిని, మన ఊరు వారిని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని మన వలనైనంత మట్టుకు నడిపిద్దామా దేవుని దగ్గరికి, దేవుని సంఘానికి. సంఘంలో నాయకులు నిన్ను బట్టి సంతోషిస్తారు, అందుకంటే దేవుడు గొప్పగా సంతోషిస్తాడు. అందుకే కదా బంధకాల నుండి విడిపించడానికి యేసు కలువరి సిలువలో నీ కోసం, నా కోసం తన ప్రాణాలను అర్పించి ఆ బంధకాల నుండి విడిపించాడు. పాపపు బంధకాల నుండి విడిపించి మనం ఆ రక్షకుడి గురించి, ప్రభువుని గురించి విని ఆయన దగ్గరకు వచ్చి ఆయన వెంబడిస్తున్నాం. మనము ఇంకా గతములో ఉన్నవి, లోకములో ఉన్నవి మనలో ఉంటే విడిచిపెట్టేద్దామా? అవి మాటలే కానీ, అలవాటులే కానీ, చూపులే కానీ పరిపూర్ణంగా దేవుని వెంబడిద్దాం. ఆయన మాటలు వింటూ ఎదుగుచూ, బలపడుతూ, విశ్వాసములో అభివృద్ధి అవుతూ వెంబడిద్దాం. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని వెనక్కి తీయక ఆయన వెంబడిద్దాం. విన్న వాక్యాన్ని బట్టి మీరు ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు గట్టిగా ప్రార్థించగలరా? ఎవరైనా ఒకరు ప్రార్థించండి విన్న వాక్యాన్ని బట్టి. సూర్యుడా, నిందారహితుడా, పాపరహితుడా, మా గొప్ప యేసయ్య, ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన నీ మందిరంలోనికి చేరిన మమ్మలను ప్రభా నీ వాక్యము చేత మమ్మలను ప్రభా మరొకసారి అయ్యా మమ్మల్ని హెచ్చరించావు, సూటిగా హెచ్చరించావు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. నిజమే నాయన వింటున్నాము, విడిచిపెడుతున్నాం, కానీ ప్రభా విని ప్రభా వెంబడించు వారముగా ఉండలేకపోతున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. యేసయ్యా నీ పాదాలకు స్తోత్రాలు తండ్రి. మా తండ్రి, మా ప్రభా, మా రక్షక, మా విమోచక, నీ పాదాలకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిజమే తండ్రి, ఆంధ్రేయ గారి జీవితంలో ఎన్ని అద్భుత కార్యములు జరిగించి ఉన్నారు అటువంటి కార్యములు ప్రభా మా జీవిత పర్యంతరంలో ప్రభా కొందరు ప్రభా మేము నడుచున్న ప్రతి మార్గాల్లోనూ ప్రభా మా జీవితాల్లో ప్రతి విషయాల్లోనూ ప్రభా మేము కొందరికైనా ప్రభా నీ గురించి చెప్పే అవకాశము, భాగ్యము మాకు ఇవ్వమని ప్రభా అందుకు మా హృదయాలను, మా తలంపులను, మా ఆలోచనలను ప్రభా ప్రతి క్షణము ప్రభా మాలో తట్టి మమ్మల్ని సంసిద్ధులుగా చేయమని అడిగి వేడుకొంచున్నాను దేవానికి వందనాలు. నిజమే తండ్రి ప్రభా ఆంధ్రేయ గారు ప్రభా తన జీవితంలో ఎంత పౌరుషము, రోషము కలిగి జీవించి ఉన్నారు ప్రభా. అట్టి రీతిగా ప్రభా నీ కొరకు ప్రభా మేము విడిచిపెట్టకుండా ప్రభా నాయన పౌరుషం, రోషం కలిగే ప్రభా మేము జీవించే కృపను మాకు అనుగ్రహించమని అడిగి వేడుకుంటున్నాం. అయ్యా నీ వాక్యము అనేక రీతిలుగా మాతో మాట్లాడింది. మా హృదయాలను ప్రభా మేము సరి చేసుకోవడానికి ప్రభా మా జీవితాలను ప్రభా
నాయన మాకున్నటువంటి ఈ కొద్ది సమయంలోనే ప్రభా నాయన నీ కొరకు జీవించే నాయన భాగ్యం మాకు అనుగ్రహించమని అడిగి వేడుకుంటున్నాం. దేవా నాయన నాయన నీ ప్రేమ ఎంత గొప్పది, నీ దయ ఎంత గొప్పది, నీ జాలి ఎంత గొప్పది. ప్రతి దినము ప్రభా నాయన నీ వాక్యంతో నాయన మరి మాతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా. నిజమే తండ్రి, నేను చెవులుండి ప్రభా నాయన 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 వినలేకపోతున్నామేమో ప్రభా. చెవులు గలవాడు వినుగా కానీ ప్రభా మరొకసారి ప్రభా నాయన మాకు నాయన హెచ్చరిస్తా ఉన్నావు. దేవా నీకు స్తోత్రములు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఎంత గొప్ప దేవుడు తండ్రి నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ ఆరాధనలో ప్రభా మరొకసారి ప్రభా నాయన నాయన అనేక రీతిలుగా ప్రభా నీ దాసుని ద్వారా మాతో మాట్లాడావు. అయ్యా నీ పాదాలకు వందనాలు తండ్రి. అయ్యా అయ్యా నీకేమి ఇచ్చి రుణం తీర్చుకోగలము నాయన. దేవా నాయన ప్రతి క్షణము ప్రభా నాయన నాయన మా హృదయాలను నిన్ను నాయన నాయన నీ మాటలను ప్రభా మా జీవితాల్లో నాయన నాయన దాచుకుని నెమరు వేర్చుకునే భాగ్యం దయచేయండి. గొప్ప దేవుడివైన నిన్ను మేము కలిగి ఉన్నాం. నీవే మాకు గతి తండ్రి. ఈ లోకంలో మాకెవరు దిక్కులేరు నాయన, నీ ఒక్కడివే దిక్కు తండ్రి. నేను ఇచ్చే రాజ్యంలోనికి వారసులు అవ్వాలంటే ప్రభా నాయన నీవే మాకు గతి, నీవే మాకు దిక్కు, నీవే మాకు గత్యంతరం. వేరొక గతి లేదు, వేరొక దిక్కు లేదు, వేరొక గత్యంతరం లేదు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా మా కుటుంబాలుగా ప్రభా నాయన నీ కొరకు జీవించు కృపను అట్టి మనస్సును అట్టి హృదయాలను ప్రభా నాయన మార్చి నీవే మమ్మల్ని ప్రభా నాయన నీ రక్తంతో కొనుక్కున్నావు, వెలపెట్టి కొనుక్కున్నావు కనుక నీవే మా జీవితాల్లో మా కుటుంబాలలో నాయన మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నీ నాయన మా బ్రతుకు దిన పరిచర్యంతలో ప్రభా నాయన మీరే కొనసాగించమని ప్రభా నాయన మరొకసారి నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నాయన మాలోని నూతన ఉజ్జీవమును నూతన ఉత్తేజమును నడిపించమని ప్రభా నాయన శరీర బలహీన